గజ గజ చలి స్టార్ట్ అయింది ఆల్రెడీ. దాదాపు ఒక 1-2 డేస్ నుంచి టెంపరేచర్స్ డౌన్ అవుతున్నాయి, చలి పెడుతున్నది. నేటి నుంచి 3 రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల తగ్గుదల ఇవాల్టి నుంచి అని చెప్తున్నారు, కానీ ఆల్రెడీ మొన్నటి నుంచి చలి ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటికే చలి గజగజలాడిస్తుండగా సోమ, మంగళ, బుధవారాల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుందట. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కాబోతున్నది. రాష్ట్రంలో ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పాటు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తుండడం చలి తీవ్రత పెరుగుదలకు దోహదం చేస్తుంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినాయి. పటాన్చెరులో 16.8 డిగ్రీల సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉంటే 3.6 డిగ్రీలు తగ్గి 13.2 డిగ్రీల సెల్సియస్ నమోదైందట. సో టెంపరేచర్ డౌన్ అయింది, చలి పెడుతున్నది. ఆదిలాబాద్లో 1.5 డిగ్రీలు తగ్గి 14.2, మెదక్లో 3.5 డిగ్రీలు తగ్గి 14.1 డిగ్రీ సెల్సియస్, హయత్ నగర్లో 1.2 డిగ్రీలు తగ్గి 15.6, హన్మకొండలో 4 డిగ్రీలు తగ్గి 16, హైదరాబాద్లో 1.6 డిగ్రీలు తగ్గి 16.9 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయింది. దీనికి తోడు పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గినాయట. ఆదివారం రామగుండంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు తగ్గి 29 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత కనిపించిందట. సో మ్యాక్సిమం టెంపరేచరు 29 డిగ్రీస్, 25 to 29 మధ్యలోనే ఉంది. మధ్యాహ్నం కూడా నిజామాబాద్లో 30.2, హన్మకొండలో 30 డిగ్రీలు, హైదరాబాద్లో 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సో మనం ఉన్న హైదరాబాద్లో 29 డిగ్రీస్ ఉన్నది. సో చాలా తగ్గింది టెంపరేచరు. చలి మరింత పెరిగే అవకాశం కనబడుతున్నది రోజు రోజుకి. పటాన్చెరులోనే చాలా తక్కువగా ఉందట. యాక్చువల్గా మార్నింగ్ ఉష్ణోగ్రత పటాన్చెరు నియోజకవర్గంలో 13 డిగ్రీలకు పడిపోయింది, 13 డిగ్రీస్. ఈసారి వర్షాలు బీభత్సమే సృష్టించినాయి. మరి చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది అన్నది.